హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుల్లమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు స్టఫ్డ్ కాకరకాయ ఫ్రైని అయితే చేసి చూపించబోతున్నానండి. ఇలా కనుక మీరు ఫాలో అయ్యి కాకరకాయ ఫ్రైని చేసుకుంటే అస్సలు చేదనేది ఉండదండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయాలి. అండ్ మనం ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చూసేద్దాం. అండ్ ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చాలా త్వరగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ముందైతే మనం కాకరకాయ పైన ఉండే ఈ రఫ్ పార్ట్ని ఇలా పీల్ చేసుకోవాలండి. ఎక్కువగా పీల్ చేసుకోకూడదు. లైట్గా పైన ఉన్న ఆ రఫ్ పార్ట్ని మాత్రమే కొద్ది కొద్దిగా ఇలా పీల్ చేసుకోవాలి. అండ్ ఇలా పీల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కాకరకాయని అటు ఇటు కట్ చేసేసి మనం మధ్యలోకి అయితే ఇలా కట్ చేసుకోవాలండి. అండ్ కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో స్టఫ్ చేసుకోవాలి కాబట్టి ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా ఏదన్నా నైఫ్ని ఆరెల్స్ ఏదన్నా స్పూన్ని యూస్ చేసి ఇలా రిమూవ్ చేసేసుకోండి. సీడ్స్ అన్నీ కూడా ఇలా రిమూవ్ చేసిన తర్వాత వీటిని వాటర్లో అయితే వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక గిన్నెలోకి ఈ కాకరకాయలన్నీ తీసుకుని ఇందులో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే ఈ కాకరకాయలు మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వీటిని మనం డైరెక్ట్గా కుక్కర్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు, కానీ నేను దీంతో పాటుగా బీరకాయ తొక్కల్ని కూడా ఉడికిస్తున్నానండి. సో అందుకే వీటిని ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకుని పైన బీరకాయ తొక్కల్ని ఉడికించబోతున్నాను. అండ్ ఆల్రెడీ నేను బీరకాయ పచ్చడి రెసిపీని అయితే షేర్ చేశానండి. అండ్ ఈ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ ఇప్పుడైతే మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అండ్ మనం ఈ కారం పొడిని కూడా ఆల్రెడీ నేను వీడియోని షేర్ చేశానండి. మీరు ఆ రెసిపీ చూడకపోతే కనుక ఆ లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ ఈ కారం పొడిలో కొద్దిగా మనం కారం వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్నాం కదండి, ఇలా మనం కుక్ చేసుకున్న ఈ కాకరకాయలో దీన్ని స్టఫ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇలా ఇందులో స్టఫ్ చేసుకొని ఒక్కసారి దీన్ని ప్రెస్ చేసుకోవాలి. సేమ్ ఇలానే అన్ని కాకరకాయల్లో కూడా ఇలా స్టఫ్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసుకున్న కాకరకాయల్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం ఆల్రెడీ వీటిని ఉడికించుకున్నాం కాబట్టి మనకి ఇవి కొద్దిగా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయండి. మనం ఇలా వీటిని దగ్గరుండి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకోవడం వల్ల కాకరకాయ అస్సలు చేదుగా ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ కాకరకాయతో నేను 2 ఫ్రై రెసిపీస్ని ఆల్రెడీ షేర్ చేశాను. అండ్ ఆ రెసిపీ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ మనం వీటిని ఇలా దగ్గరుండి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మనకి చూసారు కదా చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలాగే మిగిలిన కాకరకాయలని కూడా ఆయిల్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఎప్పుడైనా కాకరకాయల్ని డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మనకి ఆయిల్ మిగిలిపోతే వేరే వాటికి ఈ ఆయిల్ యూజ్ చేయలేం కదండి, చేదొచ్చేస్తుంది. సో ఇలా మీరు ఒక చిన్న కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా దగ్గరుండి ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు. ఇలా అన్ని కాకరకాయల్ని కూడా
ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి మనం ముందుగా స్టఫ్ చేసుకున్న పౌడర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా మనం వీటిని మిక్స్ చేసుకోవాలి. అండ్ పైన కూడా మనకి ఈ పౌడర్ అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వీటిని సర్వ్ చేసేసుకుందాం. అండ్ దీంట్లో స్టఫ్ చేస్తున్న కారం పొడిని అయితే ఇడ్లీ, దోశ, అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆ రెసిపీ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ తప్పకుండా మీరు ఈ కాకరకాయ ఫ్రై రెసిపీని అయితే ఇలా స్టఫ్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.